గుడ్ మార్నింగ్ అందరికి. టైమ్ ఇస్ 5:45. ఇవాళ భలే క్రేజీ విషయం జరిగింది గైస్. నిద్రలో 3 సార్లు మేల్కున్నాను. ఒకసారేమో 2:30కి, ఇంకోసారేమో 3:46కి అనుకుంటా, 4 సంథింగ్కి. 3 సార్లు మెలకువ ఎట్లయింది తెలుసా? ధనమని లేచిపోయినా. ఐ డెంట్ ఈవెన్ సీ అలారం. నాకు ఈ అలవాటు ఉంది, పొద్దున్న లేవగానే బ్లాంకెట్ తీసేస్తాను. పొద్దున్న లేవగానే ఏం చేశాను, అలాగే 2 o'clockకి అయిపోయింది, టైం అయిపోయిందేమో అని బ్లాంకెట్ తీసేసిన. మళ్ళీ 3:30కి తీసిన, 4:30కి కూడా తీసాను. 5 o'clock అలారం వచ్చింది. 5:02కి అలారం వస్తే కూడా ఆఫ్ చేసేసిన. 2కి అలారం వస్తేనేమో ఆఫ్ చేసిన. అలారం రానప్పుడేమో, టైం కానప్పుడేమో లెగిసిపోయినా. అలారం వచ్చినప్పుడేమో పడుకున్నా. మార్నింగ్ స్టోరీ మీకు హెల్ప్ అవ్వచ్చు. ఎప్పుడైనా కానీ మార్నింగ్ లెగిసేటప్పుడు ఫాస్ట్గా లెగిసిపోండి. అప్పుడే ఇలా మీకు ఎప్పుడైతే మెలకు వస్తుందో లెగిసిపోండి. మీ అలారం మోగిందనుకో లెగిసిపోండి. ఆఫ్ చేయకండి, అసలు అలారం ఆఫ్ చేయకండి. అలారం ఆఫ్ చేస్తే మన బ్రెయిన్కి వీఆర్ సెండింగ్ అ సిగ్నల్ దట్ వీ డోంట్ వాంట్ వేకప్. బాడీ అండ్ బ్రెయిన్ విల్ డూ వాట్ ఎవర్ పాసిబుల్ టు స్టే ఇన్ బెడ్. ఆల్వేస్ అలారం రాగానే లెగిసిపోండి. ఫస్ట్ కావాలంటే కింద కూర్చొని ఫ్యాన్ ముంగలు ఉండి, ఫ్యాన్ చలి పెడుతున్నప్పుడు ఫ్యాన్ ముంగలు ఉండండి. వెంటనే నిద్ర లెగిసిపోతారు. ఇఫ్ యు ఆర్ రియలీ ఫీలింగ్ నాట్ వెల్, దెన్ యూ కెన్ స్లీప్. ఓకేనా? కాఫీ చేసేసుకున్నాం, కోల్డ్ ప్లంజింగ్ చేసేసుకున్నాం ఫేస్కి. షారన్ ఫ్రూట్ ఉంది, which is another word for sapota. So now we'll just get ready, okay? వెల్కమ్ టు అవర్ టుడేస్ వర్కౌట్. చాలామంది జనాలు ఉన్నారు ఈరోజు. వీక్ డే. మొన్న మనం వచ్చినప్పుడు వీకెండ్ కదా, సాటర్డే సండే ఎవ్వరు లేకుండే. ఈరోజు బాగానే జనాలు ఉన్నారు. టుడేస్ డేట్ ఇస్ 21st January. అప్పుడప్పుడు అనిపిస్తుంది భయ్యా, ఐ కాంట్ జస్ట్ బీ ఏ ఫుల్ టైమ్ యూట్యూబర్ అని, యూట్యూబింగ్ చేసుకుందామని. నేను సాయంత్రం కూడా వాకింగ్ చేస్తుంటే అదే థాట్ వచ్చింది. ఐ నో ఇట్స్ నాట్ గోన్ బీ ఈజీ, బట్ ఇట్స్ వాట్ ఐ లవ్. ఆస్థెటిక్స్తో పాటు ఇట్ కీప్స్ మీ వార్మ్. నేను ఇట్లా షర్ట్ తిప్పేసినప్పుడు కొంచెం వర్కౌట్ స్టార్టింగ్లో కొంచెం వేడి ఉంటుంది. కోట్ ఎండింగ్ టైంలో, సెషన్ ఎండ్ అయిపోయే టైంలో చాలా చలి పెడుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇస్ సింగిల్ కేబుల్ రో ఫర్ లాట్స్. ఎవరిని రానియొద్దు వీడియోలా, ఎందుకంటే ఎవరి ప్రైవసీ వాళ్ళది కదా. ఫస్ట్ సెట్ అయిపోయింది. 26 kg into 10 అయింది. 30 kgs. విల్ సీ హౌ మెనీ రెప్స్ వి గోట్. చాలామంది అనుకుంటారు ఎక్కువ చెమట వస్తే ఎక్కువ వర్కౌట్ చేసినట్టు, ఫ్యాట్ రెడ్యూస్ అయినట్టు అంటారు, కానీ ఇట్స్ నాట్ ట్రూ. నీ వాటర్ మొత్తం డ్రైన్ అయిపోతున్నట్టు స్వెట్ వస్తే. వాటర్ కీప్ హైడ్రేటెడ్, ఎందుకంటే కళ్ళిరి పడిపోతారు. ఎవ్రీ సెట్ నేను ఒక 2-3 సిప్పులు తీసుకుంటాను. Easiest thing in your life. Let's go. Come on, easy. 32, 35. ఈ వేరియేషన్ అఖిల్ బాయ్ రాసుకోవడం కూడా అఖిల్ బాయ్ చెస్ట్ ఫ్లై అని రాసుకుంటాను. బికాస్ హీ షోడ్ మీ దిస్. ఐ వాజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఆప్షన్స్ వెన్ ఐ వాజ్ ట్రైనింగ్ అప్పర్ చెస్ట్. నాకు ఒక 2 వేరియేషన్లో తెలుసు, ఎక్కువ తెలీదు.
సో అందుకోసం అని చెప్పేసి అన్న చెప్పిన తర్వాత దీనికి పేరు పెట్టేసిన. ఇట్స్ కాల్డ్ అఖిల్ బాయ్ చెస్ట్ ఫ్లై. మంచి రైమింగ్ వచ్చింది భయ్యో. అయితే నిన్న నేను మా మేనేజర్ మాట్లాడుతున్నాను. మా మేనేజర్ కూడా అంది ఏమనంటే, తను పాకిస్తాన్ అనమాట. నార్మల్గా ఇట్లే నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటే అభి వాయ్ యూ సచ్ అన్ యాస్ అని కామెడీగా అట్లా అంటూ ఉంటే నేను అన్నాను, भाई मेरे को एक समझा दो, why do Indian, Pakistan, Desi people, basically like Bangladesh, Nepali, all these people don't like to say the word Gand, but will be feeling very posh when they say ass. ఎందుకు అని అడిగాడు. గాండ్ అనగానే తను కూడా నవ్వుతుంది. నేను అన్న క్యావగా గాండ్ బోలేతో అని అన్న, అంటే నవ్వుతుంది. అప్పుడు నాకు అనిపించింది నార్మల్గా అట్లా మాట్లాడుతుంటే వీడియోలో నేను చెప్పింది వదిలేసి ఏమని చెప్పాను, తెలుగు మాట్లాడట్లేదురా మన వాళ్ళు, మెయిన్గా పిల్లలకి తెలుగు నేర్పియట్లేదు, ఇంకా ఇంగ్లీష్లోనే మాట్లాడండి, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, మీరు తెలుగు వేస్ట్ అన్నట్టు పెంచుతున్నారు ఈ ఐటీ జాబ్ల వల్ల, చాలా మదర్ టంగ్ మీద పోయింది అన్న పెడితే వాడు అది వదిలేసి నేను మధ్యలో 2-3 బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిన అందులో వీడియోలో. సగం కామెంట్స్ ఫేవర్డ్గా ఉంటే సగం కామెంట్స్ ఏమో అంటే నేను అన్నా, అరే బాబు నేను ఏం మాట్లాడినా తెలుగేరా, ఇప్పుడు నీ కొడుకు ఫక్ యూ యాస్ హోల్ అది ఇది అన్నాను అనుకో, ఎట్లా చేస్తారు తెలుసా, మన దగ్గర వీడియోస్ తీసి పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో, నవ్వుతున్నారు, ఫన్నీ అనుకుంటున్నారు. అది అంటే అది సచ్ అ పాష్ ఫకింగ్ వర్డ్. నేను ఇంగ్లీష్లో తెలుగులో అది అంటే మాత్రం అదిగా ఇనబుద్ధి అయితే లేదు ఎవడికి. మనోళ్ళే మనల్ని తక్కువగా చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంగ్లీష్ వచ్చింది అనుకో, ఇన్హరెంట్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఏమని, అరే వాడికి ఇంగ్లీష్ రాదు, వాడేంది నాతోని అన్నట్టు. మన పెద్దోళ్ళు కూడా ఎట్లా డిఫైన్ చేసేసారు అంటే, ఇంగ్లీష్ వస్తే వాడికి నాలెడ్జ్ ఉన్నట్టే. అలా ఏముండదు భయ్య. ఇక్కడ కంట్రీస్లో ఇంగ్లీష్ అనేది జస్ట్ అ లాంగ్వేజ్. ఇట్ డజంట్ మీన్ యూ హ్యావ్ నాలెడ్జ్, జస్ట్ అ లాంగ్వేజ్ టు స్పీక్, ఆ కమ్యూనికేట్, అర్థం కావడానికి తప్ప దేనికి పనికిరాదు. మన దగ్గరనే దాన్ని పెద్ద షుగర్ కోట్ చేసి అది వస్తే ఇంకా పాష్ అన్నట్టు ఫీల్ అయిపోయి అట్లా చేస్తారు, కానీ ఏ కంట్రీలో అట్లా ఉండరు. లెట్స్ గో టు ద బుక్. మెడిటేషన్ చేసేసుకున్నాము. ఇవాళ 5 minutes చేశాను మెడిటేషను, బికాజ్ ఐ హ్యాడ్ టు ఈట్ బ్రేక్ఫాస్ట్. సారీ, ఇప్పుడే మెయిల్ వచ్చింది మనకి, అమెజాన్ పార్సల్ వచ్చేసింది. వైడ్ యాంగిల్ లెన్సర్ బ్యాక్ అగైన్. వైడ్ యాంగిల్ లెన్సర్ సో బ్యాక్ ఉంటుంది, ఎక్కువ ఉండదు కానీ కొంచెమే ఉంటుంది. ఐ షో ఇట్. సో ఎక్సైటెడ్ టు ఓపెన్ దీస్, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ yeah sure I don't think it will happen again, but I'll let you know if it happens. All right, then I appreciate it. Thank you, bro. See you. Have a good day. Have a good day. You too. Bye. అఖిల్ బాయ్ కొనేసిన వెయిటెడ్ డిప్ బెల్ట్, డిప్స్ చేయడానికి అండ్ ఆల్సో పుల్అప్స్ చేయడానికి. This feels so cheap, bro. I don't think I'll use it. And finally guys, finally టీజీ చందుబాయ్ కొన్నాం రా, పొడగొట్టుకున్నది మళ్ళీ కొన్నాం.
ఈసారి చాలా చాలా జాగ్రత్తగా ఉంటాను దీంతో. దిస్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ట్రూత్. అర్థమవుతుందో లేదో చూద్దాం. రైట్, తెలుస్తుందా ఇప్పుడు? నా ఫింగర్స్ చూడండి, డిఫరెన్స్. దట్ ఈస్ వై ఐ లవ్. సటిల్గా తెలుస్తుంది, కొంచెమైనా తెలుస్తుంది. దట్స్ వైడ్ యాంగిల్ లెన్స్. చూడండి, క్లోజ్ రేంజ్లో చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఇక్కడ ఎడ్జెస్ బెండ్ అయిపోతాయి చూడండి. ఇప్పుడు చూడండి నేను ఎలా కనిపిస్తున్నాను. సో సేమ్ ఫ్రేమ్, సేమ్ ఎగ్జాక్ట్ ఫ్రేమ్. నేను అసలు జరగలేదు. దాట్ ఈస్ వై ఐ లవ్ వైడ్ యాంగిల్ లెన్స్. మనకి ఈరోజు పార్సల్ డే అనమాట. చాలా పార్సల్స్ వచ్చాయి. ఇది ఇప్పుడే కొన్నాను వెళ్ళి. ఆ బెల్ట్ రిటర్న్ ఇచ్చేసిన. సో రిటర్న్ ఇచ్చేయడానికి వెళ్ళిపోయినప్పుడు అది పోస్ట్ ఆఫీస్లోనే స్టేషనరీ షాప్ అనమాట. సో అక్కడే కొనుక్కున్నాను. డైలీ ప్లాన్. ఇది ఎలా ఉంటుందంటే లేఅవుట్ చూడండి, మీకు కనిపిస్తుంది. నేను చదివి చెప్తాను చూడండి. సరే, టుడేస్ ప్రయారిటీస్ అని ఉంది. AM PM 6 AM to 8 PM వరకు ఉంది ప్లానింగ్. 11 PM వరకు చేసుకుందాము. టు డూ ఉంది, టు డూ లిస్ట్ ఉంది. ఇక్కడ టు డూ లిస్ట్ ఉంది. కిందనేమో నోట్స్ ఉన్నాయి. టుడేస్ ప్రయారిటీస్. ఇంకా లెఫ్ట్లోనేమో స్కెచెస్ అని ఉంది. ఇక్కడ లెఫ్ట్లో అంటే మరి ఏం వేస్తామో చూద్దాం. ఏదో పనికి వస్తుంది ఎలాగో. ఇస్ 11 pounds. WH Smithలో కొన్నాను. ఇఫ్ ఎనీబడి ఈజ్ వాచింగ్ ఇన్ ద UK. ఇట్స్ కాల్డ్ డైలీ ప్లానర్. డైలీ నువ్వు ఏం ప్లాన్ చేసుకుంటున్నావు అనేది నాకు అది చాలా నేను అసలు ఎన్ని మర్చిపోతున్నానంటే నాకు చిరాకు వేసేస్తుంది. ఐ జస్ట్ వాంట్ వన్ బుక్ వేర్ ఐ కెన్ ప్లాన్ ఆల్ మై డే. మెయిన్ డీల్ ఆఫ్ ద వీడియో. సో నౌ ఐమ్ ఓపెనింగ్ దిస్. నైస్ గ్రీన్ కలర్. ఎట్లా వస్తాయో అని భయపడ్డా. క్రేజీ వచ్చాయి. ఎలా వస్తాయో అని చాలా భయపడ్డాను గైస్, కానీ క్రేజీ వచ్చాయి. ఇవి ఎప్పుడైనా చూడండి, ట్రైనింగ్ షూస్ హీల్ ఫ్లాట్ ఉంటుంది. టోటల్ ఈ హీల్ మొత్తం ఫ్లాట్గా ఉంటుంది. డిఫరెన్స్ చూడండి, తెలుస్తుందా? చూడండి స్టెబిలిటీ. ఇది ఈడి వరకే పోతుంది, కానీ ఇది చూడండి ఎంతవరకు పోతుందో. కనిపిస్తుందా? చూడండి గైస్, ఇది లాస్ట్ పాయింట్. ఎంత గట్టిగా ఇదే లాస్ట్. ఐఎమ్ నాట్ ఈవెన్, నేను సేమ్ ప్రెషర్ పెడుతున్నాను. నేనేం సేల్స్ మ్యాన్ని కాదు. నాకు 2 షూస్ ఒకటి. ఇగో నేను ఎంత గట్టిగా వస్తున్నాడు. టేబులే ఊగుతుంది కదా. ఇది చూడు, అది ద డిఫరెన్స్. సో దీస్ ఆర్ రన్నింగ్ అండ్ వాకింగ్ షూస్ డిజైన్ టు ఎన్హాన్స్ యువర్ ఎక్స్పీరియన్స్. అంటే లైక్ కింది నుంచి కొంచెం నీకు క్యూజన్ ఇచ్చి ఇట్లా పైకి లేపడానికి హెల్ప్ అవుతాయి అనమాట. ఇవి ఎట్లా అంటే స్టేబుల్, ఇట్లా భూమి మీద ఇట్లా పెడితే కాలు అట్లే ఉండిపోవాలి. అందుకు ఇవి. డిఫరెన్స్ అర్థమైంది కదా. ఈ షూస్ కొన్నాను. ఈ షూస్ వచ్చేసి మనకి 114 pounds. ఎలా ఉన్నాయి షూస్ చెప్పండి, ఎలా ఉన్నాయో. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఆల్రెడీ యూట్యూబ్లో రాకముందే ఇన్స్టాగ్రామ్లో వచ్చేస్తాయి ఇవి. దేవుడి దయ వల్ల ఇవైనా కరెక్ట్గా ఉండాలని కోరుకుందాం ఈరోజు. ఇంకా చూడండి గైస్, మీకు ఇవి ఉన్నాయా ఇక్కడ, దిస్ పార్ట్. ఇది ఏ పార్ట్ అంటే మనకి తంబు ఇక్కడ ఉంటుంది చూడు, కాళ్ళ దగ్గర. ఈ పార్ట్ అనమాట. ఈ పార్ట్ ఎప్పుడైనా కానీ పెద్దగా ఉండాలి ఫర్ యువర్ జిమ్ అండ్ ట్రైనింగ్. ఎందుకంటే మీకు ఎంత స్పేస్, కాలు ఎప్పుడైనా కానీ కరెక్ట్గా ఇట్లా ఉండాలి నేల మీద. ఇట్లా అయిపోయినాయి అనుకో, వేరే ఇప్పుడు క్యాన్వాస్ షూస్ కానీ వేరే షూస్ వేసుకుంటే ఇట్లా అయిపోతాయి. అట్లా అయిపోతే మీకు స్టెబిలిటీ ఉండదు, ఇట్లా అవుతుంటుంది. సో ఎప్పుడైనా ఇట్లా ఉండాలి. ఇట్లుంటే కరెక్ట్గా ఉంటాయి. దట్ ఈస్ ఫర్ లెగ్స్. నాకు మీరు కనిపిస్తున్నారు ఇందులో నుంచి, కెమెరా కనిపిస్తుంది. వాటర్లో వేసుకున్నానంటే గుమ్ము కాయిసేది, గుమ్ము. ఇవి క్యారీ చేయాలి, ఇప్పుడు ఇవి కూడా క్యారీ చేయాలి జిమ్కి. అన్నీ తల తిక్క పంచాయతీ పెట్టుకుంటావు అని అంటది మా మమ్మీ. సేమ్ ఇట్లాగే. ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో తెలుసా గైస్. అసలు మొన్నటివే లైట్ వెయిట్ అనుకున్నా, ఇవి వేరే లెవెల్ లైట్ వెయిట్ ఉన్నాయి ఇవి అసలు వేసుకుంటే. అమ్మో నాయసరా తమ్ముడు. గైస్ ఈ షూస్ ఎంత బాగున్నాయంటే, దీని అమ్మ ఎంత స్టేబుల్గా ఉన్నాయి చూడండి.
పారగాన్ చెప్పులు ఉంటాయి చూడండి, పారగాన్ చెప్పులు వేసుకున్నట్టు ఉంది నాకైతే. ఇట్స్ 7:40, మోర్ 20 minutes టు గో. ఈరోజు యాక్చువల్లీ తినేసాను. సో దీస్ ఆర్ ద స్టెప్స్, 6,000 స్టెప్స్ ఫర్ టుడే. మధ్యలో ఆ పార్సల్ వెళ్ళడానికి వచ్చినందుకు మనకు లేట్ అయిపోయింది. లేకపోయింటే మనం అప్పుడే వాకింగ్ వచ్చేసేటోళ్ళము. 10,000 స్టెప్స్ చేద్దామని చూస్తున్నాను కానీ అవ్వట్లేదు. నేను కొంచెం మెల్లగా నడుస్తాను, నాకు ఫాస్ట్ వాకింగ్ అంతగా రాదు, కొంచెం మెల్లగా నడుస్తాను నేను. పాడ్కాస్ట్ వింటూ ఉంటే నాకు ఇందులో ఒకటి బాగా గుర్తుండిపోయింది. ఏంటంటే చాలామంది అనుకుంటారు హౌ పీపుల్ విల్ హ్యావ్ డిసిప్లిన్ అని. ఇప్పుడు నేనైనా కొంతమందిని చూసి అనుకుంటాను, అరే ఎలా ఉంటారా బాబు వీళ్ళు, అలా అంత డిసిప్లిన్డ్గా ఎలా, అసలు హౌ కెన్ దే బీ అని చెప్పి. దెర్ ఈజ్ అ పార్ట్ ఇన్ యువర్ బ్రెయిన్ విచ్ ఈస్ అన్ యాక్చువల్ పార్ట్ గ్రోస్ వెన్ యూ డూ సంథింగ్. అంటే నీకు ఇష్టం లేని పని ఏదైనా చేసినప్పుడు దట్ పార్ట్ గ్రోస్ అనమాట, నాట్ విచ్ యు లైక్. అంటే నీకు ఇప్పుడు జిమ్కి వెళ్ళడం నీకు ఇష్టం అనుకో, ఇఫ్ యూ డూ దాట్ ఇట్ డజంట్ గ్రో. బట్ నీకు చలిలో వాకింగ్కి వెళ్ళడానికి ఇష్టం లేదు, యూ స్టిల్ వెంట్ ఎనీవేస్. దాట్స్ వెన్ ఇట్ గ్రోస్, వెన్ ద యాక్చువల్ మజిల్ గ్రోస్. లైక్ రియాలిటీలో అది పెరుగుతుంది రియల్గానే. దట్ ఈస్ నాట్ అ మిత్. అంటే ఇట్స్ నాట్ అ క్వాంటిటేటివ్ థింగ్, sorry, it's not a qualitative thing, that shit is real. So always remember, when you don't want to do something, that's when you have to do it, to build discipline. And run in the cold, when you don't want to wake up in the morning, that's when it grows. అది విన్న తర్వాత నాకు అర్జునుడికి కృష్ణుడు గీతోపదేశం చేసినట్టుగా నాకు అది ఇట్లా ఉఫ్ అని ఒకటేసారి ఇట్లా గుద్దిందనమాట. సో విన్న రోజు నుంచి నేను నా బ్రెయిన్లో ఒకటే నడుస్తుంది, ఇఫ్ ఐ డోంట్ వాంట్ డూ సంథింగ్, దాట్స్ వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్ టు గ్రో. ఐ వాంట్ దట్ షిట్ ఇన్ మై హెడ్ టు గ్రో. అది నీకు ఎంత పెద్దగా అయితే అంత ఈజీగా నువ్వు ఇంకా చేయగలుగుతావు. సి ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు వాక్ టుడే, డజంట్ గ్రో, దట్ మజిల్ డజంట్ గ్రో. ఏదో పేరు ఉంది గైస్, నేను పేరు కనుక్కొని చెప్తాను, ఈ వీడియో ఎండ్ అయ్యే లోపల ఖచ్చితంగా పేరు కనుక్కొని చెప్తాను. జస్ట్ రిమెంబర్ దిస్, వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ యూ డోంట్ వాంట్ వేకప్, వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ ఐ డోంట్ వాంట్ డూ దట్ థింగ్, వెంటనే అదే పని చేయండి. ఎందుకంటే దట్ మేక్స్ దట్ పార్ట్ ఇన్ యువర్ బ్రెయిన్ గ్రో, అండ్ దట్స్ హౌ యూ బిల్డ్ ద డిసిప్లిన్. వన్స్ నీ లైఫ్లో డిసిప్లిన్ బిల్డ్ అయిందనుకో, ఇంకా నిన్ను జీవితంలో ఎవడు ఆపేటోడు ఉండడు ఇక. యా, ఇట్స్ కాల్డ్ యాంటీరియర్ మిడ్ సింగ్యులేట్ కార్టెక్స్, AMCC is the part of the brain that plays a key role in willpower. It's located in front of the brain between the two hemispheres. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఈ రెండిట్లా ఇమేజెస్ చూపిస్తాను నాకండి. సో దిస్ ఈస్ ద ఇమేజ్, anterior mid cingulate cortex. Remember this name. One day when we make it, we're gonna say the same thing. When I didn't want to walk in 4 degrees చలిలో, సరిగ్గా నిద్ర కూడా లేదు, still did it anyways. My anterior mid cingulate cortex grew by a single percent, maybe not even a single percent, not 1% maybe, పెరిగింది కదా. Yeah, I'm happy for that. I'm happy that I did it, even though I didn't wanna. Guys, 170 grams of rice, 70 grams potato fry, 5 grams of olive oil, 100 grams of perugu yogurt. That is our dinner, which I don't wanna eat. నా కళ్ళు చూస్తున్నారా? ఇప్పుడు వదిలేసి ఇప్పుడు పడుకుంటా నేను. సో యా, ఇంతకుముందు మాట్లాడింది దీని గురించి. యూ హ్యావ్ టు డూ వెన్ యూ డోంట్ వాంట్ టు. ఓకే, లిటరలీ ఏడుపు వస్తుంది నాకు. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. యా, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ.